హాయ్. ఇప్పుడు వండిన కర్రీసు, వండబోయే కర్రీ. ముందుగా పాయసం, సాంబార్, తలకాయ కూర, మటన్ కర్రీ, పులిహోర, చికెన్ కర్రీ. ఇప్పుడు వండుతున్న కర్రీ దోసకాయ బోటి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రజని. ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అది బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇది మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉడకపెట్టిన బోటి ముక్కలైతే వేసుకుని ఉడకనివ్వాలి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు బోటీలోకి దోసకాయ ముక్కలు అయితే వేసుకున్నాం. ఆ నీరంతా మగ్గినాక టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గుతూ ఉండగా అందులో సరిపడా ఉప్పు కూడా వేసుకొని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇది మూత పెట్టి కొంతసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత సరిపడా కారం అయితే వేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులో కొంచెం గసగసాలు, కొబ్బరి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మా మమ్మీ కొత్తిమీర, పొడి మసాలా కూడా వేసేసింది. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.